నమస్తే ఫ్రెండ్స్, నేను కిషన్. దేశంలో ప్రజెంట్ అదాని యొక్క బ్రైబరీ కేసు కంటే కూడా ఎవరు ఈ జార్జ్ సోరోస్, అసలు ఏంటి ఈ ఓసీసీఆర్పీ, రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్కి ఓసీసీఆర్పీకి ఉన్న త్రికోణ బంధం ఏంటి, బీజేపీ ప్రస్తుతం ఎందుకు రాహుల్ గాంధీని దేశద్రోహిగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంది? सबसे महत्वपूर्ण कोना जो हिंदुस्तान से संबंध रखता है उस कोने में राहुल गांधी है, ट्रेटर ऑफ द हाईएस्ट ऑर्डर అనే దాని గురించే చర్చ ఎక్కువ జరుగుతుంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్లలో తెలియజేయండి. బీజేపీ ఎంపీ మరియు స్పోక్ పర్సన్ అయినటువంటి సంబిత్ పాత్ర ప్రెస్ మీట్ పెట్టి ఫ్రెంచ్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ అమెరికాలో ఉన్న ఓసీసీఆర్పీ అనే ఒక ఎన్జిఓ సంస్థకి ఫండింగ్ చేసే వ్యక్తి జార్జ్ సోరోస్. ఇతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుండో ఆ ఫండింగ్ ద్వారా వచ్చే న్యూస్ ఓసీసీఆర్పీ ఏదైతే కథనాలు ప్రచురిస్తుందో ఆ కథనాలు అనేది రాహుల్ గాంధీ బహిరంగ సభల్లోనో పార్లమెంట్లో ప్రశ్నల రూపంలోనో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు మధ్య ఒక త్రికోణ బంధం ఉంది. అందుకే రాహుల్ గాంధీని నేను ఏ మాత్రం వెనకాడకుండా ద ట్రేటర్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ అని ఆరోపించడం జరిగింది. రాహుల్ గాంధీని పర్సనల్గా అటాక్ చేయడం ఇది మొదటిసారి. 2014 ఎలక్షన్ సమయంలో రాహుల్ గాంధీని పప్పు అని పిలిచినారు. తన పుట్టుకను అవమానించిన రోజులు కూడా ఉన్నాయి. भारत ने पाकिस्तान में सर्जिकल स्ट्राइक किया, राहुल गांधी क्या बोला? भाई प्रूफ दो, प्रमाण दो. अरे भाई आप कौन सा पिता का बेटा है, कभी हमने प्रूफ मांगा हो क्या? కానీ ఇప్పుడు పార్లమెంట్కి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి దేశద్రోహిగా ఆరోపించబడ్డాడు. అసలు ఈ దేశద్రోహం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ రూల్ కాలంలో ఇండియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వారి హక్కుల కోసం పోరాడినా, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు జరిగిన వాళ్ళని అణచడానికి తీసుకొచ్చిన ఒక చట్టమే దేశద్రోహం. దేశద్రోహి అనే పదాన్ని కూడా అట్టనే తీసుకొని వచ్చారు. అయితే ఆ పదం ఎప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చిందంటే 2014లో ఎప్పుడైతే బీజేపీ అధికారంలో వచ్చిందో, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా ప్రాచుర్యమైన పదం ఏంటంటే దేశద్రోహం. 2019 ఆ సమయంలో ఒకసారి చూస్తే నరేంద్ర మోడీకి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడినా ప్రధానమంత్రిని ప్రశ్నించడమే దేశద్రోహం లెక్క చిత్రీకరించారు. ఇప్పుడు కొత్త ఓ ట్రెండ్ ఏమైందనంటే అదానీ అనే ఒక బిజినెస్ మ్యాన్ను అతను చేసిన అవినీతి లంచాలకు సంబంధించిన విషయాలను ఎవరన్నా ప్రస్తావించినా కానీ అతన్ని దేశద్రోహి లెక్క పర్సనల్ అటాక్ చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ అటాక్ చేసే వ్యక్తులేమో జాతీయవాదులు లెక్క దేశభక్తుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. సంబిత్ పాత్ర చెప్పినట్టు నిజంగానే వీళ్ళ ముగ్గురు మధ్య ఒక త్రికోణ బంధం ఉండి దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు అధికారంలో ఉండి కూడా ఇంకా ఆరోపణలు చేయడం అనేది అది మూర్ఖత్వం అవుతుంది. నిజ నిర్ధారణ చేయండి, తేల్చండి. ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే అప్పుడు దేశద్రోహి అనండి, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. ఈ ఓసీసీఆర్పీ అనే సంస్థ ఎవరి మీద వార్తా కథనాలు రాసింది? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనా, లేక హోంశాఖ మంత్రి అమిత్ షా గారి మీదనా, లేక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి మీదనా? వీళ్ళ మీద రాయలేదు కదా. పోనీ ఏ మినిస్టర్ మీదనైనా రాసిందా? అది కూడా లేదు కదా. ఓసీసీఆర్పీ వార్తా కథనాలు రాసింది ఎవరి మీద? అదానీ గ్రూప్ మీద. అదానీ గ్రూప్ ఇండియాలో ఉన్న ఒక బిజినెస్, ఒక ఇండస్ట్రియల్ లిస్టులలో ఇతని కంపెనీ కూడా ఒకటి, అంత మాత్రమే. అదానీనేమో భారతదేశానికి సంబంధించిన ప్రైవేట్ రంగాన్ని మొత్తం సాత్తలేడు. ఇంకోటి, భారతదేశానికి వచ్చే ట్యాక్స్ మొత్తం అదానీ కంపెనీల నుండి రావట్లేదు. ఇతని మీద అటాక్ జరిగితే అది భారతదేశం మీద అటాక్ ఎట్టవుతుందని ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవరన్నా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. అదానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు, అదానికి సంబంధించిన లంచాల కేసులు, బ్రైబరీ కేసు, వీటికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నిర్వహించాల్సిందిగా ప్రతిపక్ష నాయకుడు నిరసనలు తెలిపిండు, పార్లమెంట్లో తన గొంతును వినిపించిండు. అయినా కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. राहुल जी, आप मानव श्रृंखला बनाया आज आपने, आप अपना ही इन्वेस्टिगेशन कराओगे? कभी आप करा सकते हो अपना इन्वेस्टिगेशन? इसलिए नहीं होगा। मोदी जी अदानी जी का इन्वेस्टिगेशन नहीं करा सकते क्योंकि अगर वो कराएंगे तो वो अपना ही इन्वेस्टिगेशन कराएंगे. పైగా వాటి గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి దేశద్రోహి అని ముద్రేసిరు. సరే, అతను కాంగ్రెస్, అతను విదేశీ
సంస్థలతోని లింకులు ఉన్నాయని మీరు అనుకుంటారు. కొద్దిసేపు అతను దేశద్రోహి అని అనుకున్నాం. సరే, కాంగ్రెస్ వాళ్ళంటే దేశద్రోహులు మీ ఉద్దేశంలో కొద్దిసేపు పట్టిన అనుకున్నాం. మీరే జాతీయవాదులు, అదాని ఇంకా పెద్ద దేశభక్తుడు అనుకుందాం. ఫిబ్రవరి 8, 2023 ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే, కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి గౌతమ్ అదానికి సంబంధించిన అదాని గ్రూప్ యొక్క ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని ఆక్షన్లో సేల్ పెట్టాలని అతను చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు చేసే దేశద్రోహం అన్నారు. అతను బీజేపీ అతను కదా, ఎందుకు చేసిండు, అసలు ఎందుకు అదాని మీదనే ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి? 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ అయిన తర్వాత అదాని ఆస్తులు ఒకసారి చూస్తే $5 బిలియన్, ఇండియన్ కరెన్సీలో అక్షరాల 15,000 కోట్లు. 2022 సెప్టెంబర్ నాటికి అతని ఆస్తులు $120 బిలియన్ పెరిగి ఇండియన్ కరెన్సీలో దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు. వరల్డ్ రిచెస్ట్ పర్సనాలిటీలో సెకండ్ పొజిషన్కి వెళ్ళగలిగాడు. భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి వరల్డ్ టాప్ రిచెస్ట్ పర్సన్లో సెకండ్ పర్సనాలిటీ ఉన్నాడంటే భారతదేశంలో అతను ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తుండొచ్చు, భారతదేశానికి ఎంత ట్యాక్స్ పే చేసి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్? ఉద్యోగాల కల్పన ఒకసారి లెక్క చూస్తే భారతదేశ ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 5,20,00,000 మంది వ్యక్తులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. అందులో టీసీఎస్, ఇన్ఫోసిస్, మహేంద్ర, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి కంపెనీలలో టాప్ 5లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద రిచ్ బిజినెస్ మ్యాన్ మన ఇండియాలో ఉన్నాడు, ఏషియాలో నెంబర్ 1 కదా, ఇతనిని ఉద్యోగాలు కల్పిస్తున్నాడంటే అదానీ గ్రూప్ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 46,000 మంది ఉద్యోగులు మాత్రమే అతని కంపెనీలో ఉద్యోగ కల్పన జరిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసే వ్యక్తికి అంత తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారంటే మీకు నమ్మాలనిపిస్తలేదా? కానీ అదే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, అదాని మీద ఏదైనా దాడి జరిగితే అది భారతదేశం మీద దాడి అనే పొజిషన్లో భారతీయులు ఉన్నారు. కానీ భారతీయులకు కల్పించే ఉద్యోగ కల్పనలో అదాని ఏ పొజిషన్లో ఉన్నాడంటే టాప్ 30 కంపెనీల లిస్ట్లో కూడా లేడు. ఉద్యోగాలు ఏముందా? ట్యాక్స్ పే చేస్తుండగా. ట్యాక్స్ ఎంత మాత్రం పే చేసిండని మీరు అనుకుంటారో? 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, చూద్దాం ఎంత పే చేసింది. భారతదేశానికి కార్పొరేట్ ట్యాక్స్ డొమెస్టిక్ కంపెనీస్ అయితేనేమో 25% పే చేస్తాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ అయితేనేమో 35 నుంచి 40 మధ్యలో పే చేస్తాయి. ఇప్పుడు 35% దాకా అయింది అనుకుంటా, మేబీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ టాప్ 500 కంపెనీస్ భారతదేశానికి 2022-23 ఫిజికల్ ఇయర్కు పే చేసిన ట్యాక్స్ ఎంత అంటే 3.26 లక్షల కోట్లు. ఇందులో అదాని వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2023 ఫిజికల్ ఇయర్కి అదాని పే చేసింది అక్షరాల 956 కోట్లు. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అతని మీద ఏదైనా విదేశీ దాడి జరిగిందంటే అతని కంపెనీ మీద, అతని బిజినెస్ మీద, అది భారతదేశం మీద దాడి అంటున్నాం. అతను చెల్లించేది కేవలం 956 కోట్ల ట్యాక్సేనా? అంతే, ఇంకేం లేదా? అదాని ఇంత తక్కువ ట్యాక్స్ పే చేస్తాడా? అంతే చేసిండు. దానికి రీజన్ లేకపోలేదు. కార్పొరేట్ ట్యాక్స్ అనేది నెట్ వర్త్ మీద కాదు, ప్రాఫిట్ మీద పే చేయాల్సి ఉంటుంది. అదానికి సంబంధించిన 2022-23 ఫిజికల్ ఇయర్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఎంత ఉందనంటే moneycontrol.com ప్రకారం 3,795 కోట్ల రూపాయలు. దాంట్లో నుండి అతను కట్టిన 25% ట్యాక్స్ 956 కోట్ల రూపాయలు. అతి పెద్ద జోక్ ఏంటంటే భారతదేశంలో ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్న వ్యక్తి, ఇతని మీద ఏదైనా విదేశీ సంస్థ ఒక ఆరోపణ చేస్తే భారతదేశం మీద దాడి అని మనం ఫీల్ అవుతున్నాం. ట్యాక్స్ కలెక్షన్ అనేది టాప్ 30లో కాదు, టాప్ 50లో కూడా లేదు. హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ SBI, థర్డ్ HDFC, ఫోర్త్ TCS, ఫిఫ్త్ ICICI. ఇందులో అతిపెద్ద జోక్ ఏంటంటే రిలయన్స్ పే చేస్తున్న ట్యాక్స్లో 1/6 అమౌంట్ ఈక్వల్ గిడా అదానీ గ్రూప్ యొక్క ప్రాఫిట్ లేదు. ఇంత తక్కువ ప్రాఫిట్ ఉన్న వ్యక్తి వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ అయిందంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఇక్కడ జరిగిన హిండెన్బర్గ్ 2023 జనవరి 24వ తారీఖున అమెరికా బేస్డ్ షార్ట్ సెల్లర్ సంస్థ అయినటువంటి హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ బయటకు వదిలింది. ఆ రిపోర్ట్లో అదానీ కంపెనీ ఫ్రాడ్ చేస్తుంది, స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్, షార్ట్ సెల్లింగ్, మారిషస్ లాంటి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఆఫ్ షోర్ సెల్ కంపెనీస్ పెట్టి భారతదేశానికి రావాల్సిన ట్యాక్స్ ఎగవేస్తుందని ఆ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన 3 రోజులలో అదానీ సంపద $65 బిలియన్ ఆవిరైపోయింది.
ఈ అదాని సంపదలో ఎస్బీఐ లాంటి గవర్నమెంట్ సంస్థలు షేర్స్ ఉన్నాయి, సాధారణ భారతీయ పౌరుల షేర్స్ కూడా ఉన్నాయి. ఈ సంపదలో ఆవిరైంది అదాని ఆస్తి మాత్రమే కాదు, భారత పౌరుల ఆస్తి కూడా. రిపోర్ట్ మీద అదాని లీగల్ టీం ఒక చాలా మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి హిండెన్బర్గ్ సంస్థను హెచ్చరిస్తే హిండెన్బర్గ్ సంస్థ మీద ఉన్న నమ్మకంతో బ్రింగ్ ఆన్ ఇట్ అని చెప్పడం జరిగింది. హిండెన్బర్గ్ రిపోర్టు గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. తర్వాత ఈ రిపోర్ట్ వచ్చి $65 బిలియన్ సంపద భారతీయులలో కూడా ఆవిరైపోయిన తర్వాత గౌతమ్ అదాని బయటకు వచ్చి మాట్లాడిన మాట ఏందనంటే, విదేశీ సంస్థలు భారతదేశం పైన దాడి చేస్తున్నాయి, అదాని చేసిన ఫ్రాడ్ అనేది అది భారతదేశం పైన ఎందుకు ఆపాదించిండు? అదాని ఏమన్నా భారతదేశమా? హిండెన్బర్గ్ రిపోర్టుని అదాని భారతదేశం పైన దాడి అనడం ఎంత హాస్యాస్పదం అంటే, భారతదేశ ఉద్యోగ కల్పనలో ప్రైవేట్ రంగంలో 5,20,00,000 మంది వ్యక్తులు పనిచేస్తే అందులో నీ కంపెనీస్ కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే పర్సెంటేజ్లో చూస్తే 0.08%. 1% కూడా లేని నువ్వు భారతదేశానికి మొత్తానికి రిప్రజెంటర్ అయిపోతావా? పోనీ ట్యాక్స్ పేయింగ్లో చూసుకుంటే ఇక ట్యాక్స్ పేయింగ్ 500 టాప్ కంపెనీస్లో నీ కంపెనీ చెల్లించింది పర్సెంటేజ్లో చెప్పాలంటే 0.0008 వస్తుంది. నువ్వు పే చేసే ట్యాక్స్కి నువ్వు భారతదేశం మొత్తానికి రిప్రజెంటర్ అవుతావా? నీ కంపెనీ మీద, నీ కంపెనీలో జరిగిన అక్రమాల మీద ఒక రిపోర్ట్ వస్తే అది భారతదేశానికి ఎందుకు ఆపాదించిండ్రు? దీనిపైన క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత భారతదేశ మీడియా మీద లేదా, భారతదేశ ED/IT మీద లేదా? వీళ్ళెవ్వరు స్పందించినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ దీని మీద పక్కా చర్చించాల్సిందే అని చెప్పేసి క్వశ్చన్ అవర్ నుంచి బయట నిరసనల వరకు ప్రతి ఒక్క నిమిషం కొట్లాడితే JPC కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. డిమాండ్ చేస్తే దీనిపై స్పందించకపోగా నరేంద్ర మోడీ గారు ఏమన్నారనంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి చర్చించండి మోడీ గారు అని అంటే, రాహుల్ గాంధీ గాంధీని ఎందుకు పెట్టుకుంటూ నెహ్రూ అని పెట్టుకోవాలి కానీ మాట్లాడిండు. ఏమైనా సంబంధం ఉందా? అంటే అదాని ఆవిరైపోయిన సంపదలో భారతీయుల సంపద పోతే నరేంద్ర మోడీ గారికి ఎలాంటి బాధ లేదా? నరేంద్ర మోడీ గారికి జవాబుదారితనం లేదా? ఈ ED/IT మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడినప్పుడే అధికారుల అండదండలు ఉన్నాయని అర్థమవుతుంది కదా. ఈ అర్థమైనందుకే ప్రతిపక్షాలు ప్రశ్నల ప్రవాహం కురిపించినాయి. అందులో మొదటిది గుజరాత్లో జరిగిన ల్యాండ్ స్కామ్. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 ఏప్రిల్ 28వ తేదీన బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ప్రకారము ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కొన్ని కంపెనీస్ భూమి కొనుగోలు చేసినాయి గుజరాత్లో. ఆ గుజరాత్లో భూమి కొనుగోలు చేసిన దాని ప్రకారం కే రెహజా కంపెనీ $470 మీటర్ స్క్వేర్కి, మారుతి సుజుకి $670 మీటర్ స్క్వేర్కి, ఫోర్డ్ టాటా కంపెనీ $1,100 మీటర్ స్క్వేర్కు చెల్లించి గుజరాత్లో ల్యాండ్ కొనుగోలు చేసినాయి. కానీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోర్టుకు గౌతమ్ అదాని కంపెనీకి $32 మీటర్ స్క్వేర్ భూమి అమ్మినట్టు ఆ పేపర్లో రావడం జరిగింది. $32 ఫైనల్ కాదు, అది మ్యాక్సిమం అమౌంట్, మినిమం $1 కూడా ఉండొచ్చు. ఇది దేశం కోసం ధర్మం కోసం నెంబర్ 2015 గుజరాత్ అసెంబ్లీలో కాదు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందనంటే 58.62 కోట్ల రూపాయలు అదాని పోర్టుకి లాభం చేకూర్చడానికి మాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఏరియానే తప్పుగా చూపించినట్టుంది. నెంబర్ 2 దేశం కోసం ధర్మం కోసం. 2022 పబ్లిక్ అకౌంట్స్ ప్రకారం ఎకో జోన్ నెంబర్ 2లో చూపించాల్సిన భూమిని ఎకో జోన్ నెంబర్ 4లో చూపించడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది, అదానికి లాభం జరిగింది 587 కోట్ల రూపాయలు. దేశం కోసం ధర్మం కోసం. నెంబర్ 24 అక్టోబర్ 2014 నాటికి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే అదాని పవర్ ప్లాంట్ కోసం మహారాష్ట్రలో 370 ఎకరాల భూమిని కేటాయించారు. కారణం ఉపాధి కల్పించడానికి 370 ఎకరాలు పవర్ ప్లాంట్ కోసం తీసుకోరు. ఎంతమందికి ఉపాధి కల్పించారంటే 350 మందికి. దేశం కోసం ధర్మం కోసం. నెంబర్ 4 మార్చి 2018లో 1552 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని ముద్రా పోర్టుకి ఇచ్చేసింది. ముద్రా పోర్టు ఎవరిది? మళ్ళీ అదానిది. దేశం కోసం ధర్మం కోసం. నెంబర్ 5 దేశం కోసం ధర్మం కోసం B నవంబర్ నెల 2018లో ఎయిర్పోర్ట్ల ప్రైవేటైజేషన్ కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రైవేటైజేషన్లో ఎవరికి ఇవ్వాలి అని ఒక కమిటీ వేసారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ.
ఈ కమిటీ నిబంధనలు ఏం చెప్పిందనంటే 2 నిబంధనలు చెప్పింది. మొదటిది, ఒక కంపెనీ బిడ్డింగ్ని ఎన్ని ఎయిర్పోర్ట్లకైనా పాడుకోవచ్చు. రెండవది, ఎయిర్పోర్టు ప్రైవేటైజేషన్లో ఇంతకు ముందుకు ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీకి అవసరం లేదు. 2 నిబంధనలు వచ్చిన తర్వాత 6 ఎయిర్పోర్ట్లను అదానీ గ్రూప్కి కట్టపెట్టడం జరిగింది. దీనిని నీతి ఆయోగ్ ఫైనాన్స్ కమిషన్ అపోజ్ చేసారు. ఎందుకు అనంటే ఒకే కంపెనీ 6 ఎయిర్పోర్ట్లను మెయింటైన్ చేయాలని అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ, క్వాలిటీ ఇష్యూ వస్తుంది కాబట్టి వద్దు అని చెప్పిన కానీ వినకుండా అదానీ కట్టబెట్టారు. ఎయిర్పోర్ట్ల నిర్వహణ గవర్నమెంట్కి నష్టాలను ఇస్తుందని అనుకుంటే ముంబై ఎయిర్పోర్టు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ జీవీకే గ్రూప్ మీద 28 జూలై 2020న ఈడీ రైడ్ జరిగింది. అది ముంబై, హైదరాబాద్ ఆఫీస్ యొక్క బ్రాంచెస్లో జరిగితే 1 సెప్టెంబర్ 2020 తేదీన జీవీకే గ్రూప్ ఉన్న 53% స్టేక్ని అదానీ గ్రూప్ 73% కింద తీసేసుకుంది. నష్టాలలో ఉంటే నీకు ఏ ప్రైవేట్ కంపెనీ ఉంటే ఎందుకు, నీకు అదానీ ఎందుకు కావాలా? జీవిక కూడా ప్రైవేట్ కంపెనీ కదా. అదానీకి వచ్చిన మరొక బంపర్ ఆఫర్, ఈ ఎయిర్పోర్టు నిర్వహణలో ఒకవేళ నష్టం వస్తుందేమో అని ఎస్బీఐ రిటర్న్ ఆఫ్ చేసింది 12,775 కోట్లకు. అంటే లాభాలు వస్తేనేమో అదానికి, నష్టం వస్తేనేమో ఎస్బీఐ బ్యాంక్కి. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఎవరికి ఇచ్చున్నారా మొత్తం భారతదేశంలో? దేశం కోసం, ధర్మం చేస్తున్న కోల్ స్కామ్ గురించి మాజీ మినిస్టర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఒక క్రోనాలజీ రిలీజ్ చేసిండు. డిసెంబర్ 2021లో ఆస్ట్రేలియాలో కోల్ మైన్ దగ్గర అదానీ బొగ్గును దిగుమతి చేసుకుంటుండు. కానీ ఆ కోల్ మైన్ని వాతావరణం కాలుష్యం అవుతుందని చెప్పేసి అక్కడున్న యాక్టివిస్టులు మూసేయించిన తర్వాత 2022 మేలో భారత ప్రభుత్వము 2.5 ఉన్న ఇంపోర్టెడ్ డ్యూటీని 0% చేసింది. తర్వాత 2022 జూన్లో భారత ప్రభుత్వం కోల్ మైన్కి ఒక ఆదేశం ఇచ్చింది. ఏమనంటే 12,000 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలి మీరు అని చెప్పి చేసింది. తర్వాత జూన్ మంత్లోనే అదానికి 8,306 కోట్లకు కోల్ మైన్కి సంబంధించిన టెండర్ ఇచ్చి మే 22లో పవర్ ప్లాంట్లలో ఉపయోగించే బొగ్గులో 30% ఇంపోర్టెడ్ కోల్ యూజ్ చేయాలని చెప్పేసి, అంటే విదేశీ దిగుమతి చేసుకున్న బొగ్గునే ఉపయోగించాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే దాని గురించి గౌరవ్ బల్లా కాంగ్రెస్ నాయకుడు పార్లమెంటులో నరేంద్ర మోడీ గారిని మీరు మీ స్నేహితులకు లాభం చేకూర్చడానికే ఈ ఆదేశాలు ఇచ్చారని చెప్పడం వల్ల పవర్ ప్లాంట్లలో 30% కాదు 6% యూజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ 6% కూడా దేశీయ బొగ్గుకేమో 1,700 నుంచి 2,000 రూపాయలు ఒక టన్ను వాల్యూ అయితే అదాని ఇంపోర్ట్ చేస్తున్న బొగ్గుకు మాత్రం 17,000 నుంచి 20,000 రూపాయలు ఒక టన్నుకున్నది. 4వది ట్యాక్స్ ఎగవేత. 2014 మే 15వ తేదీన డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక షోకాజ్ నోట్ అదాని గ్రూప్కు పంపడం జరిగింది. ఆ షోకాజ్ నోట్లో ఏముందనంటే మీరు ట్యాక్సులు క్రమ పద్ధతిలో కట్టట్లేరు, మీరు ఎగవేస్తున్నారని దాంట్లో షోకాజ్ నోటీస్లో ఉంది. దీనిపైన పార్లమెంట్లో టీఎంసీ ఎంపీ అయిన మహబూబా మైత్రి, whose name starts with an A and ends with an I. Honorable Prime Minister, this man, Mr. A, has topi penawed you. I don't want to get into a Wall Street short sellers allegations. I want answers, sir. క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ట్యాక్సులు కట్టట్లేదు, ట్యాక్స్ ఎగవేత, మారిషస్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో షోర్ సెల్ కంపెనీస్ పెట్టి ట్యాక్స్ ఎగవేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపణలు జరిగింది. 5వది అతి ముఖ్యమైనది, దేశం కోసం, ధర్మం కోసం. 2022 జనవరి 30వ తేదీన అదానీ గ్రూప్కు సంబంధించిన ముఖ్యమైన ఒక వ్యక్తి సిఎన్బిసి 18 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మాకు దేశంలో 2.48 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం జరిగింది. ఈ 2.48 లక్షల కోట్ల అప్పులో మెజారిటీ వాటా ఎస్బీఐ నుంచి 40,000 కోట్లు, 7,000 కోట్లు పిఎన్బి బ్యాంక్ నుంచి, మిగతావి ఇలా ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి డబ్బులు? ఆర్బీఐ లెక్కల ప్రకారం కంపెనీస్కి 2014 నుంచి 24 వరకు రుణమాఫీ చేసిర్రు. ఇది ఎవరికి చేసిర్రో పబ్లిక్కి తెలవాలా వద్దా? భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోక్సభలో ప్రశ్నల ప్రవాహం గురిపి एक नाम सब जगह हमें सुनने को मिला, अदानी 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 अदानी। ఈ అదానీ అక్రమాలపైన ప్రశ్నలు కురిపిస్తూనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ప్రతిపక్షాలు మొత్తం డిమాండ్ చేసినాయి. దీనికి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇస్తూ ఏం చెప్పిండంటే, రాహుల్ గాంధీ నువ్వు గాంధీ పేరు ఎందుకు పెట్టుకున్నావు, మీ తాత నెహ్రూ కదా, నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోలేదని పొంతన లేని సమాధానం అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటి వరకు వేయలేదు. ఈ పీढ़ी का कोई व्यक्ति नेहरू सरनेम रखने से डरता क्यों है?
నరేంద్ర మోడీ ఎలాంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయట్లేరు అని చెప్పేసి సుప్రీంకోర్టుని కొందరు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలని. కానీ సెబీ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా అనుమానపు వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళకు ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రీసెంట్గా 2024లో అదానికి సంబంధించిన ఒక కేసు బయటకు వచ్చింది. ఆ కేసు ఏంటనంటే బ్రైబరీ కేసు. అంటే ఇప్పటి వరకు విదేశీ సంస్థలు చేసినా కానీ ఒక ప్రైవేట్ కంపెనీ అదానీ మీద ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ కేసు ఒక గవర్నమెంట్ సంస్థ చేయడం జరిగింది. అసలు ఏంటి బ్రైబరీ కేసు? సింపుల్గా 1 minute చెప్పేస్తా. అదానికి ఉన్న గ్రూప్ ఆఫ్ బిజినెస్లో ఒక బిజినెస్ సోలార్ గ్రీన్ ఎనర్జీ, అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఆ విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన ప్లాంట్ల కోసం అదానీ అమెరికాలో ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ఫండ్ రేజ్ చేసిండు. ఈ ఫండ్ రేజ్ చేసిన తర్వాత ఇక్కడ విద్యుత్ ప్రొడ్యూస్ అయింది. ఈ ప్రొడ్యూస్ అయిన విద్యుత్ని ఎవరికి అమ్మాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అమ్మాలి. రాష్ట్ర ప్రజలకు అమ్మాలనంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ అమ్మడానికి వీలు లేకుండా సెకీ అనే ఒక మధ్యవర్తిత్వ గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒప్పందాలు చేసుకుంటుంది, ఇటు ఉత్పత్తిదారుల నుంచి కూడా ఆ సంస్థ ఒప్పందాలు చేసుకుంటుంది. అదానికి సెకీకి అయిన అగ్రిమెంట్ ఏంటంటే మాకు అవసరం కొద్దీ మీ దగ్గర మేము సోలార్ ఎనర్జీ కొంతమంది సెకీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయిన విద్యుత్ ఉంది, కానీ కొంతానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందరికి రావాలి కదా. ఈ ఉత్పత్తి అయిన విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలనంటే అదాని ఏం చేసిందంటే అక్కడ ఇన్వెస్టర్లు ఎవరైతే షేర్స్ కొన్నారో ఆ డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చి మీరు వెళ్ళండి సెకీ దగ్గర విద్యుత్ కొనండి, ఒప్పందం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు గిఫ్టుల కింద లంచాల రూపాన, కోర్టు లాంగ్వేజ్లో చెప్పాలంటే క్విడ్ ప్రోకో, నువ్వు నాకు ఇది నేను నీకు అది ఇస్తానే ఒక పద్ధతిలో అదాని ఈ కార్యక్రమం చేసిండు. దీనికి అమెరికాలో అదాని గ్రూప్ మీద కేసు పెట్టడం జరిగింది. ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ ఎంత బద్ద శత్రువులు ఎక్కుంటారో అందరికీ తెలుసు. దీని మీద మెయిన్ ఎలిగేషన్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మీద వచ్చి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ పేరు చెప్పిండు కానీ అదాని పేరు చెప్పలేకపోయిందంటే అంత సీనియర్ లీడర్ మీద ఎంత ప్రెజర్ పెట్టుంటారో ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక బంగ్లాదేశ్, అమెరికా అని ఒక పిట్టక. When Adani Group a timeline to Bangladesh about to pay their electricity bills, what is the money, and that you know that fight between Adani Group and Bangladesh, and at the same time this is happening. This timing is also should be looked into. అసలు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ పేరు మళ్ళీ రావడం వలన ప్రతిపక్ష పార్టీలు బలంగా ప్రశ్నించడం మొదలుపెట్టినాయి. ఈసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే అని ప్రశ్నిస్తే ప్రధాని గారు అదాని కోసం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోయేసరికి రాహుల్ గాంధీ అదాని మోడీ ఏకైతో సేఫ్ అయ్యాని మహారాష్ట్ర నినాదాన్ని పార్లమెంట్ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ టీషర్ట్ల మీద కూడా బహిరంగ ప్రదర్శన చేయడం జరిగింది. అదానిని కాపాడడానికి ప్రధాని చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో దీనిని మీరు ఎలా చూస్తారు? ఇది దేశం కోసం, ధర్మం కోసమా? ఓన్లీ అదాని కోసం? ఇది దేశం మీద విదేశాల దాడా, లేకపోతే ప్రతిపక్షాల మీద ప్రభుత్వాల విచ్ఛిన్నం చేసే దాడా? ప్రశ్నించేవాడు లేకుండా చేయాలని చెప్పేసి వ్యక్తిగత దూషణలు చేస్తున్నట్టుగా నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఒకవేళ అదే నిజం అనిపిస్తే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సోరెస్, ఓసీసీఆర్పీ, రాహుల్ గాంధీ మధ్య ఉన్న ట్రయాంగిల్, ఆ బంధం మీద అది బయట పెట్టాలి. అలాగే ఈ అదాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే. అదాని మీద ఉన్న అన్ని అక్రమాలు రూపాయి లెక్కతో సహా తేలాల్సిందే. ఇది నేను చేసే డిమాండ్. మీరు కూడా ఇలాగే డిమాండ్ చేయాలని